ఈ వీడియో లక్షలాది మంది పరిచారకులు అంటే విశ్వాసులు ఒక్కరిద్దరు కాదండి, కొన్ని లక్షల మంది దయాక్షేత్రం అంటే లేమల్లి అనే ప్రాంతంలో కొన్ని లక్షల మంది కూడి ప్రార్థిస్తారు. ఆ ప్రాంతంలో ఏంటంటే ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే మిగిలిపోయిన కాయగూరలు అవన్నీ కూడా బయట పారేస్తాం. బయట పారేసిన తర్వాత మళ్ళీ వేస్ట్ చేయకుండా అన్నీ ఒక టాటర్లోకి ఎత్తాలి. అంటే ఏది చేసినా పరిచర్య. కొన్ని వేల మంది కలిపి పరిచర్య చేస్తాం. భోజనం ఉండేవారు కానీ, లేదా కాయగూరలు కోసేవాళ్ళు కానీ, ఆ చెత్త ఎత్తేవాళ్ళు కానీ, ఇలాగా అనేక పరిచర్యలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒక్క రూపాయి డబ్బులు ఆశించకుండా సొంతంగా పరిచర్య చేయడానికి కొన్ని వేల మంది పరిచర్య చేస్తారండి. కొన్ని లక్షల మంది ఉండే ప్లేస్ నివసించే ప్రాంతంలో మేము పరిచర్య చేయడం ఇది మా జీవిత ధన్యంగా భావిస్తాం. ఎందుకంటే డబ్బుల కోసం చేసేది వేరు, కానీ సేవా కార్యక్రమం ఫ్రీగా చేయడం వేరు. ఇది మాత్రం ఏంటంటే నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వెళ్ళి 4 రోజులు సభలు జరుగుతాయి. ఈ 4 రోజులు కూడా ఫ్రీగానే నేను అక్కడే ఉంటాను. చాలా సంవత్సరాల నుంచి ఆ పనే చేస్తున్నాం. చూశారు కదా ఎంత. ఇప్పుడు అవన్నీ ఎత్తాలంటే డబ్బులు తీసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే మున్సిపాలిటీ వారికి వేలల్లో లక్షల్లో జీతాలు ఉంటాయి. కానీ మేము ఆ 4 రోజులు ఒక రూపాయి ఆశించకుండా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము చేస్తున్నాం. దేవుని ఇచ్చే కృప. ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప, మేము సంతోషంగా ఉన్నాం దేవుని కృప. కొన్ని లక్షల మంది ఒకేసారి తిని ప్లేట్లు పారేస్తే వాళ్ళు తాగే వాటర్ ప్యాకెట్లు కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, చెత్త చెదారం ఎంతో కనీసం 10-15 లక్షల మంది జనాలు తిని వ్యర్థాలుగా విసిరేస్తే ఎంత గలీజ్గా ఉంటుందండి. అయినా కానీ అవన్నీ లేకుండా శుభ్రత పాటించడానికి ఎంతోమంది, వందల మంది, వేల మంది ఆ పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ వచ్చి పాల్గొనడం ఇది దేవుడి మహాకృప. ఒక్కసారిగా 15 లక్షల 20 లక్షల మంది ప్రజలు ఆ ఆరాధనలో పాల్గొనడం అనేది మన దేశంలోనే ఒక గొప్ప గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇలాంటి పరిచర్యలు మేము పాల్గొనడం కూడా అది మామూలు విషయం కాదు. అందరూ రండి, దేవుడిని ఆశీర్వాదాలు పొందమని ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను. దేవుడు మనకిచ్చే మేలులు ఏది మర్చిపోకూడదు. దేవుడు మనకి చేసే సహాయాన్ని దేన్ని మర్చిపోకూడదు. మేము ఏ పని చేయగలుగుతాం, ఇంత ఆరోగ్యంగా ఎంత సంతోషంగా ఉంటున్నామంటే మేము అక్కడ ఎక్కడైనా కాదు కానీ సోషల్ సర్వీసు అంటే ప్రజలకి ఉపయోగపడేది, గ్రామానికి ఉపయోగపడేది, దేశానికి ఉపయోగపడేది, మనం చేస్తున్న మంచి పనులు అనేకలకి తెలియాలని చెప్పేసి నేను అనేక వీడియోలు పెట్టి నేను ఈ విధంగా మీకు పంపించడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే లక్షలాది మంది ప్రజలు ఒకరు గుర్తుపెట్టుకోండి, ఇది గుంటూరు ప్రాంతం లేమల్లి అనే ఒక ఊరిలో ఈ సభలు జరుగుతున్నాయి. 4-5 రోజులు అక్కడే ఉంటాం. తినేదానికి తిండి సరిగ్గా ఉండదు, పడుకోవడానికి సరిగ్గా వసతులు లేవు, తాగేదానికి నీరు సరిగ్గా వసతులు ఉండవు. అయినా కానీ 4-5 రోజులు పిల్లలను తీసుకుని అందరు ఫ్యామిలీలంతా అక్కడే గడపడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇది చూసేవారికి చెప్పేవారికి ఏదో వింత లేకపోవచ్చు, కాబట్టి ఇది ఒక గొప్ప వింతగా నేనైతే చెప్తున్నానండి. ఇది మీ కళ్ళతో చూడాలి. ఇదేంటంటే ఒక భోజనశాల దగ్గర చూపిస్తున్నాను, ఇంకా గుడాలాలు చూపించలేదు. అంతమంది జనాలను చూపిస్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు, అది మామూలు విషయం కాదు. ఏదేమైనా మంచితనం ప్రతి ఒక్కరికి ఉండాలి, మంచి అందరూ చేయాలి. ఇదైతే మేము చేసే పని కాదు, మేము చేసేది కాయగూరలు కాడ ఉంటాం, భోజనాలు ఉండే కాడ ఉంటాం మేము. కాకపోతే ఈ పని కూడా ఏంటంటే అందరూ కలిపి చేయాలని కదని చెప్పి అనేక పరిచయం చేస్తాం. మనం చేస్తాం కదా సోషల్ సర్వీస్ ఎప్పుడు చేస్తాం. లేని వారికి మనం ఎప్పుడు సహాయం చేయాలి, లేని వారికి ఎప్పుడు మనం అందుబాటులో ఉండాలని ఈ ఒక్కొక్క మంచి పనులు మేము అందరం చేయాలి. మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు చేయాలి. నువ్వు నేను అని కాదు, ఎవరనేది కాదు, మనం చేసే ఒక మంచి పని 10 మందికి ఉపయోగపడాలి. మనం చేసే ఒక మంచి పని 10 మంది మెచ్చుకున్నట్టు ఉండాలి, కానీ 10 మంది మనల్ని తిట్టుకున్నట్టు ఉండకూడదు. ఇలాంటి కార్యక్రమాలు అనేక చేస్తున్నాం, మేము పెడుతున్న వీడియోలు చూడండి. చూసి మీరు సంతోషపడతారని చెప్పేసి ఆనందపడతారని కాదు, కానీ మీరు కూడా 10 మందికి హెల్ప్గా ఉంటారు, మంచి పని చేయాలని చెప్పేసి ఒక సొంత ఆలోచనలతో ఆలోచనతో నేను ఈ వీడియోలు పెడుతున్నాను. ఏదేమైనా ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి గొడవ పని ఉంటుంది. అన్ని లక్షల మందిని ప్రజలు మీ కళ్ళతో ఒక్కసారి చూడాలంటే మీరు ఖచ్చితంగా గొడవ పండుగలో మీరు కూడా పాలు పబ్బులు పొందండి. ఒక్కరోజు వచ్చిన మీ కళ్ళతో చూడాలి. ఎందుకంటే అన్ని లక్షల మంది ప్రజలు ఒక్కసారి చేతులెత్తి ప్రార్థన చేయడం, దేవుణ్ణి ఆరాధించడం అది మామూలు విషయం కాదండి. అది నోటితో చెప్తే అది అయ్యేది కాదు, మీ కళ్ళతో చూడాలి, మీ చెవులు తినాలి. గుంటూరు ప్రాంతం లేమల్లి అనే గ్రామంలో దయాక్షేత్రంలో జరుగుతాయి ఇవి. లక్షల మంది ప్రజలు ఒక్కసారిగా ఒక్క ఆరాధనకి 5 లక్షల నుంచి 6 లక్షల మంది ప్రజలు సమకూరుతారు.
క్రికెట్ గ్రౌండ్లో 60,000 70,000 90,000 మంది ఉంటే జనాలు కనపడతారు. అలాంటిది ఒకే రాత్రి ఒకే పగలు 5-6 లక్షల మంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. అది మాటలతో చెప్పేది కాదు. ఖచ్చితంగా రండి, మీరు కూడా పాల్గొండి, మీ ప్రాంతాలు పరిశుభ్రపరచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము చేసేది ఏంటంటే వచ్చినంత లక్షల మందికి అందరికీ బాగుండాలి, ఏ వాసన రాకూడదు, అలాగే వ్యర్థ పదార్థాలు దూరపరచాలి, దూరంగా పెట్టాలి అని ఇప్పుడు మేము చూపించేది కొంతమందినే చూపిస్తున్నాను, 10 మందిని 5 మందిని చూపిస్తున్నాను. కొన్ని వందల మంది చెత్త ఎత్తే వాళ్ళు ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ చేసేవాళ్ళు కానీ, చెత్తగాడి కానీ, బాత్రూమ్ల కాడి కానీ, గేట్ల కాడి కానీ, ఆ జనాల కాడి కాపలా కానీ కొన్ని లక్షల మంది పరిచయం చేస్తున్నారు. వాళ్ళందరి కొరకు ప్రార్థించండి. మీరు నిజంగా 1,00,000 మందిని చూడాలంటే ఆశ్చర్యపోతారు. 5-6 లక్షల మందిని ఒక్కసారిగా చూడాలంటే ఖచ్చితంగా దయాక్షేత్రానికి మీరు రావాలి. దయాక్షేత్రంలో జరుగుతున్న ప్రార్థన మీరు వినాలి. చాలామంది చాలా విధాలుగా మాట్లాడతారు, కానీ మాటలు వ్యర్థం. ఎందుకంటే మా జీవితంలో జరిగిన ఒక గొప్ప విషయాలు, మా జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు మీ జీవితంలో కూడా జరగాలంటే నిజంగా అన్ని లక్షల మంది ప్రార్థించే ప్రాంతంలో మీరు కూడా రావాలని నా హృదయపూర్వకంగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది మాటలతో చెప్పేది కాదు, మాటలతో వర్ణించేది కాదు, ఇది కళ్ళతో చూడాలి. ఏదేమైనా సరే మనం చేస్తున్న సోషల్ సర్వీసు 10 మందికి ఉపయోగపడాలి. మేము చేస్తున్న పనులు మీరు కూడా చేయాలని ఒక ఆలోచన. ఎందుకంటే చెప్పాను కదా, 5 రోజులు ఆ ప్రార్థనలో ఉన్నాం. ఈ 5 రోజులు కూడా మేము వేల డబ్బులు ఖర్చు పెట్టుకుని, వేల సంఖ్యలో మేము అక్కడ మాకు ఖర్చు పెట్టుకుని సొంత పనులు, కుటుంబ బాధలు అన్నీ మర్చిపోయి దేవుడిని ఆరాధించడం. 5 రోజులు 4 రోజులు ఆరాధిస్తాం. ఒక రోజు ముందుగానే వెళ్తాం, ఒక రోజు లేట్గా వస్తాం. మొత్తం 6 రోజులు ఉంటాం అక్కడ. ఈ 6 రోజులు కూడా ఒక పండగ వాతావరణం, లక్షలు పెట్టి కోట్లు ఖర్చు పెట్టిన లేని ఆనందం ఈ ప్రార్థనలో ఇక్కడ జరుగుతుంది. ఎంత చెత్తలేపుతున్నామంటే ఏదో డబ్బులు ఇస్తే చేసేది కాదండి, ఎవరో చెబితే చేసేది కదా, సొంతంగా చేసేది ఇది. ఏదేమైనా సరే వాళ్ళందరినీ మీకు చూపిస్తున్నాం చూడండి. వీళ్ళందరూ పరిచయం చేసేవాళ్ళు బయటకు వచ్చి ఈ పరిచయంలో కూడా బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో నేను ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నాను. ఏది ఏమైనా సరే వీడియో ఈ విధంగా జరిగించుటకు, ఈ విధంగా కొనసాగించుటకు దేవుడు మాకు ఎంతో కృప చూపించాడు. ఏది ఏమైనా దేవుడు చేస్తున్న ఒక గొప్ప కార్యాలు మనం కూడా చూడాలి. ఇగో ఇక్కడ ఈ వంట ఇదంతా పోస్తున్నారు కదా సిస్టర్లో, ఇక్కడ వచ్చి మేము ఈ పరిచయం చేస్తాం. అయితే మనం వీడియోలో ఏంటంటే దగ్గరకు చూపించలేదు, చూశారు కదా. వాళ్ళందరూ సొంత ఫ్యామిలీని ఇంట్లో పెట్టుకుని, పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని దేవుని పని చేయాలి. లక్షలాది మంది ప్రజలకి మేము ఆహారం అందించాలని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారు. చూశారు కదా, కాయగూరలు అన్నీ ఒకటి కాదండి, బెండకాయ, దొండకాయ, ఎన్ని రకాల కాయగూరలు, అన్ని రకాల కాయగూరలు ఆ 4 రోజులు సరిపడగా మేము అందిస్తాం. చూశారు కదా, ఇది రాసులు పోసేసి ఉన్నాయి, టమాటాలు కానీ అవి కానీ రాసులు పోసేసి ఈ విధంగా మీకు మేము ఈ వీడియోని అందించాలని చెప్పి చాలా ఆశ కలుగున్నాను. భోజనశాల చూపించాను. ఈ విధంగా ఇది వంటశాల. ఈ వంటశాల కాయగూరలు చూశారు కదా, పొద్దున్న నుంచి మొదలుకొని సాయంత్రం దాకా చేస్తూనే ఉంటారు. గుడ్డులు అలవడం కానీ, కాయగూరలు కోయడం కానీ. ఇక్కడ కూడా వాళ్ళ సొంత పనులు వదులుకొని అన్నీ వదులుకొని ఓన్లీ పరిచయం చేయడానికి వస్తారు. వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి, చాలా గొప్ప కార్యాలు. అవి ఏంటంటే నోటితో చెప్పేది కాదు. ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, దైవ చేతులు రోగాల నుంచి విడిపించబడి కుటుంబ సమస్యల్లో, వ్యాధుల్లో, శోధనలో, బాధల్లో ఉన్న వారందరికీ ఉపశమనం కలిగించి దేవుడు ఈ విధంగా నిలబెడితే వాళ్ళ చదువు ప్రతి ఒక్కరిని, ఏ క్రైస్తవుని కదిలించినా, ఏ చర్చికి వ్యక్తిని కదిలించినా కనీసం 100లో 80 మంది మంచి సాక్ష్యాలు చెప్తారు. ఒక 100లో 20 మందికి సాక్ష్యం లేకపోవచ్చేమో, కానీ 100లో 80 మంది ఖచ్చితంగా దేవుడు నాకు ఇలా బాగు చేశాడు, నేను ఇలా తాగిపోతాను, ఇలా వ్యభిచారం చేశాను, ఇలా నరహత్య చేశాను, ఇలా పాపాలు చేశాను, ఇప్పుడు మానుకుని నేను చర్చిలో ఉంటున్నానని చెప్పి కొన్ని వేల మంది, లక్షల మంది సాక్ష్యాలు చెప్తారు. క్రైస్తవులు ఎవరో వ్యర్థులు కాదు.